వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. మధ్యలో ఇంపార్టెంట్ స్టాక్ జీకే ఆర్టికల్స్ ఇస్తున్నాను. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో కండి. ఇవాళ డైలీ జీకే 16లో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మానవునిలో ఏ జత క్రోమోజోములు వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి 23వ జత అండి. మానవుడిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఈ 23 జతలలో 22 జతల క్రోమోజోములు అయితే ఉందో శారీరక క్రోమోజోములు అంటాము. 23వ జత క్రోమోజోమ్ని ఏమంటామంటే మనం లైంగిక క్రోమోజోములు అంటాం. ఇక్కడ మీరు గమనించండి, ఈ లైంగిక క్రోమోజోములు పురుషులలో XYగా ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. స్త్రీలలో ఇవి XXగా ఉంటాయి. అంటే పుట్టే బిడ్డ యొక్క లింగ నిర్ణయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఇక్కడ పురుషుడు మాత్రమే నిర్ణయిస్తాడు. ఒకవేళ పుట్టే బిడ్డలో XY క్రోమోజోములు కనుక ఉంటే పుట్టే బిడ్డ మగ, XX క్రోమోజోములుగా ఉంటే ఫిమేల్. ఇది గమనించండి. ఈ ప్రశ్న కూడా అడిగిండు, వ్యక్తి యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది అనే. ఇక్కడ పురుషుడిలోనే XY క్రోమోజోములు ఉంటాయి కాబట్టి Y క్రోమోజోమ్ కనుక వస్తే ఆటోమేటిక్గా స్త్రీ నుండి XY, పుట్టే బిడ్డ మేల్. XX ఇక్కడ నుంచి X, ఇక్కడ నుంచి X వస్తే పుట్టే బిడ్డ ఫీమేల్. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ వైశాల్యంలో భారతదేశం వాటా ఎంత శాతం? 2.4%. జాగ్రత్త నుండి క్వశ్చన్. భారత ప్రభుత్వానికి బ్యాంకర్, ఏజెంట్ మరియు సలహాదారుగా వ్యవహరించేది ఏది? RBI. దీనికి ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1934 చట్టం ప్రకారం 1935లో హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు మీకు 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. 1935 ఏప్రిల్ 1. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉందండి. ఈ RBI అనేది భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పనిచేస్తుంది. RBI భారతదేశంలో ఒక బ్యాంకర్, ఏజెంట్, సలహాదారుగా వ్యవహరిస్తుంది. RBIని 1949 జనవరి 1న RBI నియంత్రణ అంటే దీన్ని జాతీయం చేయడం జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము RBIని 1949 జనవరి 1న జాతీయం చేశారు. RBI ఏర్పడింది మాత్రం 1935 ఏప్రిల్ 1. క్వశ్చన్ నెంబర్ 4, RTGS విస్తరించండి. ఇది కూడా మీరు బ్యాంకింగ్ సెక్టార్లోనే వింటారు. దీన్ని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ విధానంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ అండి. ఈ విధానంలో 2 లక్షల కంటే ఎక్కువ నగదు మనం బదిలీ చేయవచ్చును. అంటే 2 లక్షల కంటే ఎక్కువ రూపాయలు మనం బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఏ సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO ప్రస్తుతం మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని అంచనా వేస్తుంది. WTO ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? WTO అంటే గుర్తుంచుకోండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. దీని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఈ జెనీవాలో ఒక WTOనే కాదండి, మీకు WHO హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మీకు జెనీవాలో కనిపిస్తూ ఉంటాయి. WTO ఎప్పుడు ఏర్పడింది అంటే 1/1/1995లో ఏర్పడింది. గ్రూప్ 4 1998 ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న అండి జనరల్ స్టడీస్లో. ఇది 1/1/1995. అంతకుముందు మనకు గ్యాట్ అనేది ఉండేది. 1948లో గ్యాట్ ఏర్పాటు చేశారు. దాని స్థానంలో మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఆయా దేశాల మధ్య స్వేచ్ఛగా వాణిజ్యం జరిగేటట్టు చూడడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ దేన్ని తెలియజేస్తుంది? బడ్జెట్ అంటే మీకు తెలుసు, ప్రతి సంవత్సరం మనము కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటారు. బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కొరకు చేసే ఖర్చు మరియు రాబడి వివరాలను అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, జలియన్ వాలాబాగ్ సంఘటనపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి హంటర్ కమిషన్ అండి. జలియన్ వాలాబాగ్ సంఘటన మీకు 1919 ఏప్రిల్ 13న భారతదేశంలో జరిగినటువంటి ఒక మానవీయ సంఘటన. ఆ రోజు శాంతియుతంగా సమావేశమవుతున్నటువంటి భారతీయులపైకి డయ్యర్ మరియు కాల్పులు జరపడంతో వందలాది మంది మరణించడం జరిగింది. ఈ సంఘటన మీద నాటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ హంటర్ కమిషన్. ఆ తర్వాత మీకు ఈ ఘటనకు కారకుడైనటువంటి డయ్యర్ని మరి ఉద్ధమ్ సింగ్ బ్రిటన్లో కాల్చి చంపడం అనేది జరిగింది లండన్లో. నెక్స్ట్ క్వశ్చన్,
బుద్ధ చరితం ఎవరు రచించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి అశ్వఘోషుడు బుద్ధ చరితము రచించాడండి. వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది. మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇది మీరు వింటారు. జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిది? ఇది కొమురం భీం ఇచ్చినటువంటి స్లోగన్ అండి. ఆ రోజు మరి భూమిపై హక్కుల కోసం గిరిజనులు చేసినటువంటి ఏదైతే పోరాటం ఉందో అది చరిత్రలోనే విప్లవాత్మక పోరాటం. కొమురం భీం మీకు జల్ జంగిల్ జమీన్ నినాదం ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో ఇవి ఈరోజు నేను డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరీ 10 ప్రశ్నలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.